మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, బైక్ డ్రైవ్ చేసేటప్పుడు కావచ్చు, లేదు అంటే కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరైనా కూడా అంటే లీగల్ పరంగా ఎలాంటి గైడెన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ దాంతో పాటు చాలా మంది యూత్ మనం చూస్తే బైక్స్ మీద ట్రిపుల్ డ్రైవింగ్ అని, డబుల్ డ్రైవింగ్ అని డ్రైవ్ చేస్తూ ఉంటారు. అలా డ్రైవ్ చేయకుండా ఉండడానికి అండ్ అలాగే ఒక బైక్ మీద మనం ట్రావెల్ అయ్యేటప్పుడు మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? అండ్ చాలా మంది ట్రాఫిక్ పోలీస్ని చూడగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. అసలు అలా భయపడిపోవడానికి గల కారణాలు? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సిరి గారు. ఒక కుర్రాడు బైక్ మించి పోతున్నాడు, ఎదురుగా ట్రాఫిక్ కానిస్టేబుల్ కనిపించగానే ఇమీడియట్ గా బండి ఆపి కాస్త వర్స్ట్ ఫేస్ పెట్టి ఆ కీ తీసుకొని పక్కన ఎస్ఐ గారు ఉన్నారు రా అని చెప్పి ఆయన ఎస్ఐ గారు తీసుకెళ్తాడు. ఈ అబ్బాయి భయపడుతూ ఎస్ఐ ముందుకు వెళ్తాడు. ఎరా నీ లైసెన్స్ ఏది అని అంటాడు. లైసెన్స్ ఉండదు. లేదా లైసెన్స్ చూపించాడు అనుకుందాం. బండి పేపర్స్ ఎవరా అంటాడు వాడు. పేపర్స్ ఉండవు. లేదు పేపర్స్ చూపించాడు అనుకుందాం. ఇన్సూరెన్స్ ఉందిరా అంటాడు. అంటే ఇన్సూరెన్స్ పేపర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ బండి ఎక్కించరా వ్యాన్ మీదకి. ఇది మనం తరచుగా చూస్తున్నటువంటి చాలా సందర్భాల్లో ఈ రోడ్ల మీద ఈ దృశ్యాలు చూస్తుంటాం. బైకుల మీద ముఖ్యంగా యూత్ నేను చెప్తున్నాను. లేదా పొరపాటున అక్కడ ఏదో అమ్మాయి అబ్బాయిని వెనకెక్కించుకొని పొరపాటున వెళ్ళేటప్పుడు ఈ అబ్బాయి పొరపాటున ఎదురుగా ట్రాఫిక్ కానిస్టేబుల్ కనిపిస్తుంటే వెంటనే రివర్స్లో మరలా వెనక్కి వచ్చేసి ఆ భయపడిపోయి అక్కడ యమధర్మరాజు ఉన్నట్టుగా భయపడిపోయి ఇమ్మీడియట్గా బైక్ని రివర్స్ తీసుకొని మళ్ళీ వేరే రూట్ వెళ్ళిపోవడం. ఈ తరపులో ఈ యొక్క టెన్షన్లో పాపం యాక్సిడెంట్లు కూడా అయిన సందర్భాలు చాలా సందర్భాలు ఉంటాయి. ముఖ్యంగా మెయిన్ జంక్షన్స్లోని మెయిన్ రోడ్డు మీద మనం ఏదో పని మీద వెళ్తుంటాం. ఆ వెళ్ళే సందర్భాలు సడన్గా పోలీసు వాడు మనల్ని ఆపేసి మన వెహికల్ పేపర్స్ని, డాక్యుమెంట్స్ అని అదని ఇదని చెప్పించే ప్రయత్నం చేస్తాడు. ఇది కాకుండా రీసెంట్గా ఈ చలనాస్ ఎక్కువైపోయాయి. బైక్ మీద వెళ్తుంటే బైక్ మీద వెంటనే తీస్తాడు. బైక్ పక్కన ఆపి అంటే కీ తీసుకొని కీ తన పాకెట్లో పక్కన పెట్టి చలనాస్ చెక్ చేస్తాడు. చలనాస్ అక్కడ ఒక 5-6 చలన ఉన్నాయనుకోండి, ఇమ్మీడియట్గా చలన కట్టు అంటాడు. ఆ టైంకి మన డబ్బులు ఉండవు. ఆ బైక్ రైడ్ చేసే డబ్బులు ఉండవు. అటువంటి సందర్భాల్లో ఏం చేయాలి అర్థం కాదు. అరే బండి ఎక్కించి అంటాడు. అక్కడ రుబాబుగా పోలీస్. సో ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడండి. అసలు బైక్ రైడ్ చేసే వ్యక్తికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి? నెంబర్ 1 చెప్తాను. మీరు వెహికల్ మీద వెళ్తునేటప్పుడు ఎవరైనా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మిమ్మల్ని బైక్ ఆపితే బైక్ ఆపాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపితే మీ వెహికల్ ఆపే అధికారం ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్కి లేదు. బాబు నీ బ్యాడ్జ్ నెంబర్ ఏంది, నువ్వు ఏపీఎస్ అని అడగండి డైరెక్ట్గా, తప్పేం లేదు. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ వెహికల్ ఆపే అధికారం లేదు. మళ్ళీ చెప్తున్నాను కదండి, ట్రాఫిక్ కానిస్టేబుల్కి వెహికల్ ఆపే అధికారం లేదు. దగ్గర ఎస్ఐ ఉండాలి, సిఏ ఉండాలి. ట్రాఫిక్ వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే ఈ పర్సన్ వెహికల్ ఆపే అధికారం తప్ప వితౌట్ ఎవరు లేకుండా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ రోడ్డు మీదకి వచ్చి ఏమీ బ్యాడ్జెస్ లేకుండా రోడ్డు మీదకి వచ్చి వెహికల్ ఆపే అధికారం లేదు. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2, మీ బైక్ ఉన్న కీ గాని బలవంతంగా తీసుకున్న అది క్రైమ్ అవుతుంది. మీ ప్రమేయం లేకుండా అతని కీస్ తీసుకుని హ్యాండ్ ఓవర్ చేస్తే అతని మీద మీరు కంప్లైంట్ చేయొచ్చు. మీ బైక్, అది కార్ అయినా బైక్ అయినా, అతని వెహికల్ వితౌట్ వెంటనే ఆపి బైక్ తీసుకుని ఆయన వెంటనే లాడ్జీలో పెట్టేసి ఇప్పుడు మాట్లాడని చెప్పి అది చాలా తప్పు. అది ఎస్ఐ స్థాయిలో అయినా ఎవరైనా సరే బైక్ కీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం ఉంది చాలా తప్పు. ఇమీడియట్గా కంప్లైంట్ రాయండి, వీడియో తీయండి. ఆయన ఒకవేళ ఆ కీ తీసుకుంటే వీడియో తీయండి. ఇమీడియట్గా దాన్ని పెట్టుకొని దగ్గరలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి సిఏ గారు లేదా ఏసీపీ గారు ఉంటారు, ఇమీడియట్గా వాళ్ళకి కంప్లైంట్ లాడ్జ్ చేసే ప్రయత్నం చేయండి. బైక్ మీద వెళ్తున్నప్పుడు కీ తీసుకునే అధికారం లేదు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప. రెగ్యులర్గా మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు లేదు. ఇక 3వది, మీరు చలనాలు చెల్లించలే, ఒక పెండింగ్ చలనాస్ ఉన్నాయి, ఒక 3, 4, 5 చలనాస్ ఉన్నాయి. అటువంటి చలనాస్ లేవని చెప్పి మీ బైక్ని కానీ కార్ని కానీ సీజ్ చేసే అధికారం లేదు. గుర్తుపెట్టుకోండి, వెహికల్ని సీజ్ చేసే అధికారం లేదు. వెహికల్ పెండింగ్ చలనాస్ ఉంటే ఆ పెండింగ్ చలనాస్ ఎంత ఉన్నాయి? ఒక 5 ఉన్నాయి, 6 ఉన్నాయి, 10 ఉన్నాయి. ఇమీడియట్గా మీకు ఇవ్వాలి. ఇమీడియట్గా దగ్గర మీ సేవకు ఈ సేవకి వెళ్తాను, 24 అవర్స్లో పే చేస్తాను చెప్పండి. అప్పుడు ఆయన దగ్గర మీరు చెప్పేసి మీరు వెళ్ళిపోవచ్చు వెహికల్ తప్పించి. మీరు అక్కడ ఆన్ ద స్పాట్ కట్టాలి అని చెప్పి ఏదైతే మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేస్తారో అది చాలా తప్పు. అటువంటి సందర్భాల్లో మీరు దగ్గరగా ఉన్నటువంటి ట్రాఫిక్ వెహికల్ పెట్టేసి ఆయన ఇట్లా ఏదో చేస్తున్నాడో ఇమీడియట్గా ట్రాఫిక్ పిఎస్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేసి ఎవరైతే బ్యాడ్జ్ నెంబర్ ఏంది, నీ పేరేంది, ఆ బ్యాడ్జ్ నెంబర్ ఏందో కానిస్టేబుల్నో ఎస్ఐ అని అడగండి. ఆ ఇమీడియట్గా ఆయనకి ఆ వెహికల్ ఇచ్చేసి మీరు ఇమీడియట్గా కంప్లైంట్ చేయండి. ట్రాఫిక్ చలనాస్ పెండింగ్ ఉన్నాయంత మాత్రాన వెహికల్ సీజ్ చేసే అధికారం ఎస్ఐ స్థాయిలో కూడా ఇది ప్రైమరీ నీడ్, గుర్తుపెట్టుకోండి. మరొకటి, మీరు వెహికల్ ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నప్పుడు కూడా ఆ పర్సన్ని మాట్లాడి దించాల్సింది తప్పించి వెహికల్ని సీజ్ చేసే అధికారం లేదు. నేను చెప్తాను వెహికల్ ఏ సందర్భాలు సీజ్ చేసే అధికారం ఉంటుందో నేను తర్వాత చెప్తాను. సో ఇప్పుడు రెగ్యులర్గా మనం చూసే ఏవైతే ఉంటాయో ఈ దృశ్యాలు నేను చెప్తున్నట్టు ఈ కారణాలన్నీ కూడా వెహికల్ని సీజ్ చేసే పరిస్థితి అయితే ట్రాఫిక్ కానిస్టేబుల్కి కానీ వీళ్ళకి ఎవరు కూడా ఉండదు. సార్, డ్రైవింగ్ చేసేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ని క్యారీ చేయాల్సిన అవసరం ఉందంటారు?
ఎగ్జాక్ట్లీ ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి, బైక్ రైడ్ చేస్తున్నటువంటి ఒక పర్సన్ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, డ్రైవింగ్ ఎవరైతే చేస్తున్నారో డ్రైవింగ్ చేసిన వ్యక్తి వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఆ వెహికల్ సంబంధించిన ఆర్సీ పేపర్స్ అంటే ఆ రిజిస్ట్రేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఉండాలి, రెండవది. మూడవది, దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ పేపర్ కంపల్సరీ ఉండాలి. ఆ థర్డ్ పార్టీ ఇన్సూరెన్సా లేకపోతే డైరెక్ట్ ఇన్సూరెన్స్ అని అదొక కాపీ ఉండాలి. 4th వన్, వెహికల్ యొక్క పొల్యూషన్ సర్టిఫికేట్, PUC సర్టిఫికేట్ అంటారా, అయితే ఈ మధ్య BS6 దాటిన వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి పొల్యూషన్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఒక వెహికల్ కొనుక్కున్న తర్వాత న్యూ వెహికల్ అయితే అప్ టు 2 years వరకు కూడా కొత్త PU సర్టిఫికేట్ ఇష్యూ చేయరు. అప్ టు 2 years రిజిస్ట్రేషన్ అయితే దానికి PU సర్టిఫికేట్ అవసరం ఉండదు కాబట్టి అటువంటి సందర్భాలు అవసరం లేదు. ఎక్కువగా అబౌట్ 2 years రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ అయితే మాత్రం, మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మాత్రం PU సర్టిఫికేట్ అవసరం, అది కూడా BS6 అయితే దానికి కూడా అవసరం లేదు. ఇది ఒకటి సంబంధించి. అది కాకుండా 4-wheelers వెళ్తున్నారు అనుకోండి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయితే వెహికల్ యొక్క ఫిట్మెంట్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. అదేవిధంగా వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా, ఇవన్నీ మన దగ్గర ఉండాల్సిందంటే ప్రాథమికంగా ఉండాల్సిన పేపర్స్ ఇవి మన దగ్గర పెట్టుకోవాల్సింది. లైసెన్స్ సర్టిఫికేట్ ఉండాలి, రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, పొల్యూషన్ ఉండాలి, దీంతోపాటు ఫిట్మెంట్ సర్టిఫికేట్, ఈ 5 సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది. సార్ ఇవన్నీ కూడా మనకి హార్డ్ కాపీలో ఉండాలా లేదంటే మన ఫోన్లో డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది అంటారా? ఎగ్జాక్ట్లీ, వెరీ నైస్ క్వశ్చన్ శ్రీ గారు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా డిజిటల్లో ఉన్న యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇక్కడ 2 రకాల యాప్స్ ఉంటాయి. ఒకటి డిజీ లాకర్ అని ఒక యాప్ ఉంది, అదేవిధంగా పరివాహన్ యాప్ అని ఇంకొక 2 యాప్స్ ఉన్నాయి. ఈ 2 యాప్స్ ప్రకారంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి పేపర్స్ అన్నీ కూడా కంప్లీట్గా డిజిటల్లో ఉంటే కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. అయితే గుర్తుపెట్టుకోండి, డిజిటల్లో ఉన్నాయని చెప్పి మీరు ఫోటో స్క్రీన్ షాట్లు తీసుకుంటే మాత్రం యాక్సెప్ట్ చేయరు. అది మీకు హార్డ్ కాపీస్ లేకుండా ఉంటే ఈ యాప్ అప్పటికప్పుడు యాక్సెప్ట్ చేయాలి. ఆ యాక్సెప్టెన్స్లో ఇమీడియట్గా ఆ యాప్లోనే మీకు చూపించాలి తప్పించి ఆ యాప్లో ఉన్న స్క్రీన్ షాట్ తీసి చూపిస్తే మాత్రం పోలీసులు యాక్సెప్ట్ చేయరు. ఇది ఈ రూల్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక హార్డ్ కాపీస్ ప్రతిసారి క్యారీ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మనం వెళ్తున్న ఏరియాలో అక్కడ ఇంటర్నెట్ అటువంటి సదుపాయాలు లేనప్పుడు హార్డ్ కాపీస్ అయితే తప్పనిసరిగా క్యారీ చేయాలి. అడిగినప్పుడు మాత్రం ఈ పేపర్ చూపిస్తే సరిపోతుంది. ఎలాంటి సందర్భాల్లో బైక్ సీజ్ అనేది జరుగుతుంది సార్? బైక్ ఎటువంటి సందర్భాల్లో సీజ్ చేస్తారంటే సరి గారు, ఒకటి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా సరే సీజ్ చేసే అధికారం ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1. అదేవిధంగా వెహికల్ పేపర్స్ కానీ ఇన్సూరెన్స్ పేపర్ లేకపోయినా సరే సీజ్ చేసే రైట్ ట్రాఫిక్ కానిస్టేబుల్ వాళ్ళకి సీజ్ చేసే అధికారం కూడా ఉంటుంది. ఇన్సూరెన్స్ లేకపోయినా, అదేవిధంగా లైసెన్స్ లేకపోయినా, వెహికల్ పేపర్స్ కూడా లేకపోయినా సీజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అదే పెద్ద వెహికల్స్ కి అయితే ఫిట్మెంట్ సర్టిఫికేట్ లేకపోతే స్పాట్ లో వెహికల్ ని సీజ్ చేస్తారు. దానికి సంబంధించి సిరిగారు ఆ వెహికల్ మీద క్రైమ్ యాక్టివిటీ నడుస్తున్నట్టుగానే పోలీసులు అటువంటి ఆ ఏరియాలో వాళ్ళకు ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. అంటే మీరు వెళ్తున్న ఏరియాలో పలానా వెహికల్ థెఫ్టింగ్ చేయబడిందనో లేకపోతే పలానా వెహికల్ మీద క్రైమ్ చేసి పారిపోతున్న ఇన్ఫర్మేషన్ పోలీసుల దగ్గర ఉన్న సందర్భాల్లో, ఆ సందర్భాల్లో కూడా పోలీసులు ఆపుతారు, వెహికల్ ఇమీడియట్గా సీజ్ చేస్తారు, వాళ్ళని కూడా కస్టడీలో తీసుకుంటారు. అటువంటి సందర్భాల్లో అంటే అటువంటి పోలీసులకి వాళ్ళ వైర్లెస్ సర్వీసుల ద్వారా వాళ్ళకి ఇమీడియట్గా అక్కడ ఇన్ఫర్మేషన్ అందుతోంది, ఈ ఏరియాలో వెళ్తున్నటువంటి పర్సన్స్ క్రైమ్ చేసి వెళ్ళిపోతున్నారనో లేకపోతే థెఫ్టింగ్ చేసి వెళ్తున్నారని ఇన్ఫర్మేషన్ వస్తే ఆ సందర్భాల్లో కూడా వెహికల్ని సీజ్ చేసే అవకాశం ఉంటుంది. సిరిగారు సార్, మరి మైనర్స్ డ్రైవింగ్ చేసినప్పుడు లీగల్ పరంగా ఎలా ఉంటుంది సార్? ఇది చాలా సివియర్ నేరం సిరిగారు. మైనర్స్ డ్రైవింగ్ చేయడం అంటే బిలో 18 years, 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేస్తారు. 18 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నట్లయితే ఇమీడియట్గా వెహికల్ ఆపి వాళ్ళని సీజ్ చేసే అవకాశం కూడా పోలీసులకు ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంతేకాకుండా వాళ్ళు ఇమీడియట్గా సీజ్ చేయడమే కాకుండా ఆ వెహికల్ని ఇమీడియట్గా వాళ్ళు కస్టడీలో తీసుకుంటారు. ఆ వ్యక్తులపైన 25,000 రూపీస్ వరకు పెనాల్టీ వేసే అవకాశం ఉంటుంది, అదే ఫైన్ వేసే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ ఎవరైతే నడిపారో ఆ వ్యక్తులకు 3 నుంచి 5 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. అది కాకుండా ఆ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో పేరెంట్స్ని కూడా ఇమీడియట్గా వాళ్ళను ఇంట్రాక్షన్కి పిలిచే అవకాశం కూడా ఉంటుంది. ఈవెన్ దో మైనర్స్ డ్రైవింగ్ చేస్తే పేరెంట్స్ని కూడా కస్టడీలో తీసుకుంటున్నారని చెప్పి ఇటీవల మనకి తెలంగాణ వ్యాప్తంగా అనేక చట్టాలు కూడా చెప్తున్నాయి. సో మైనర్స్ డ్రైవింగ్ కూడా ఇంపార్టెంట్. సో మైనర్స్ 80% కూడా డ్రైవ్ తీసుకుని వెహికల్ కానీ ఇదర్ కార్ ఆర్ బైక్ తీసుకొని మైనర్స్ 80% కూడా రోడ్డు మీదకి రావాల్సిన అవసరం అయితే లేదు, రాకూడదు అని క్లియర్గా చట్టాలు చెప్తున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో లీగల్ పరంగా ఎలా ఉంటుంది సార్? ఇది చాలా ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా పెరిగిపోతున్న కేసులు డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా. సో డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసుల విషయానికి వచ్చినట్లయితే స్పాట్లో వెహికల్ని సీజ్ చేసే అధికారం ఉంటుంది. డ్రైవ్ చేస్తున్న వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్లయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఏదైతే అక్కడ బయటికి పిలిచి మీరు డ్రైవింగ్ చేస్తారు నైట్ టైం లేట్ అవర్స్లో మనం చాలా చోట్ల చూస్తున్నాం, చాలా జంక్షన్స్లో కూడా చూస్తుంటాం, పోలీసులు చెక్ చేస్తుంటారు అక్కడ డ్రంక్ అండ్ డ్రైవింగ్. ఆ టైంలో కానీ అక్కడ ఉండాల్సినటువంటి మెజర్స్ కన్నా వాళ్ళు చెప్పిన మెజర్స్ కన్నా ఎక్కువగా ఉంటే ఇమీడియట్గా వెహికల్ని కూడా సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది, ట్రాఫిక్ వాళ్ళకి. అది కూడా గుర్తుపెట్టుకోండి. అందుకని మాక్సిమం డ్రంక్ అండ్ చేసే సందర్భాల్లో ఎక్కువ మంది డ్రైవింగ్ లేకుండా మిగతా ఆల్టర్నేట్ సోర్సెస్ చాలా మంది వెతుక్కుంటారు. ముఖ్యంగా ఫంక్షన్స్ సర్వీస్లు అయ్యే సందర్భాల్లో ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయడం మాత్రం 80% కరెక్ట్ అయినది కాదు, వాళ్ళు చేయకూడదు కూడా డ్రంక్ అండ్ డ్రైవింగ్. ఆ టైంలో కూడా వెహికల్ని సీజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే గుర్తుపెట్టుకోండి, ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకపోయినా అదేవిధంగా ప్రాపర్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసినా లేకపోతే క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తున్నట్టుగా ఆ వెహికల్ని గుర్తించి అటువంటి సందర్భాల్లో మాత్రమే వెహికల్ని సీజ్ చేస్తారు తప్పించి మిగిలిన ఇతరత్ర
ఇతర కారణాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెహికల్ సీజ్ చేయడం. ఇది కాకుండా ఎవరైనా మీ అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ కావచ్చు, లేకపోతే ఆ అధికారి కావచ్చు, మీతో పాటు కాస్త అబ్యూజ్ లాంగ్వేజ్ తోటి, ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పినట్టు రారా పోరా అని తిట్టినా, వల్గర్గా అబ్యూజ్ లాంగ్వేజ్ తిడితే కూడా ఇమీడియట్గా మీరు వీడియో చేసి అక్కడ ఉన్న పై అధికారులను కూడా కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది సిరి గారు. గ్రేట్ సార్. అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అందరికి కూడా. ఈ వీడియో చూసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది అని చెప్తాను. బికాస్ మనం డ్రైవింగ్ చేసేటప్పుడు నిజంగానే చాలా మంది కూడా అలా భయపడిపోయి సరిగ్గా నడపలేక యాక్సిడెంట్ అయిన విషయాలు కూడా మన మీద చూడడం జరిగింది. సో డాక్యుమెంట్స్ ఏవేవి క్యారీ చేయాలి, ఎలాంటి సందర్భాల్లో మనం సీజ్ చేసే అవకాశం ఉంటుందంటారు, ఇవన్నీ కూడా కంప్లీట్గా మాకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.